హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చింది పోస్టల్ శాఖ నుంచి. పోస్టల్ శాఖ చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరగని రీతిలో ఒకేసారి 62,200 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకి స్టేట్ వైడ్గా ఏ స్టేట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియదు. నేనే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. తప్పనిసరిగా వీడియోని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఇన్ ఇండియా పోస్ట్ ఫర్ ద ఇయర్ 2024 అని చెప్పేసి మెన్షన్ చేస్తూ అధికారికంగా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసుకోవడం అయితే జరిగింది. మీకు ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉండదు. నేను ముందుగానే మన ఛానల్లో నోటిఫికేషన్ రాకముందే మీకు 2-3 డేస్ ముందే మనకి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను 48,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పాను. బట్ మనకి ఇంకా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ కావడం అయితే జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ అనేది మార్చ్ 31st వరకు కూడా తీసుకొని ఆ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను ప్రీవియస్గా చెప్పినటువంటి ఏదైతే 48,000 వేకెన్సీస్ ఉన్నాయో అవి మనకి December 31st, 2023 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్. కానీ ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చ్ 31st, 2024 వరకే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. The India Post has announced a substantial number of vacancies for the position of Grameen Dak Sevak across various states and union territories for the year 2024. These positions are critical for maintaining and improving పోస్టల్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పి చెప్తున్నారు. ద వేకెన్సీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ పోస్టల్ సర్కిల్స్ ఎన్షూరింగ్ దట్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ నేషన్ వైడ్. బిలో ఈజ్ ఏ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది వేకెన్సీస్ యాజ్ ఆఫ్ మార్చ్ 31st, 2024 అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఇక్కడ మనకి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో మనకి మార్చ్ 31st, 2024 వరకు పోస్టల్ శాఖలో పీపీఎం అండ్ అలాగే ఏబీపీఎంకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడ మనకి స్టేట్ వైడ్గా లిస్ట్ అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టోటల్గా 1,634 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అస్సాం స్టేట్కి వచ్చేసి 1,481, బీహార్ వచ్చేసి 4,981, ఛత్తీస్గఢ్ 1,586, ఢిల్లీ 351, గుజరాత్ 2,226, హర్యానా 389, హిమాచల్ ప్రదేశ్ 679, జమ్మూ కాశ్మీర్ 616, అలాగే జార్ఖండ్ స్టేట్ వచ్చేసి 3,326, కర్ణాటక 1,790, కేరళ స్టేట్లో 2,404, మహారాష్ట్ర 3,473, మధ్యప్రదేశ్ 5,233, నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్కి సంబంధించి వాటిలో 3,284, అలాగే ఒడిశా స్టేట్కి సంబంధించి 3,008, పంజాబ్లో వచ్చేసి 1,188, రాజస్థాన్లో 3,151, తమిళనాడు 4,752, తెలంగాణలో వచ్చేసి 1,252, ఉత్తరాఖండ్ 1,294. అత్యధికంగా మనకి ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్లో 10,173 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్కి వచ్చేసి 3,949. టోటల్గా మనకి పోస్టల్ శాఖ చరిత్రలోనే ఒకేసారి 62,220కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఈ యొక్క జీడిఎస్ 2024 యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఒక జాబ్స్కి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే రీసెంట్లీగా మనకి ఫ్యూ డేస్ బ్యాక్ 25th June 2024న ఈ యొక్క పోస్టల్ శాఖకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ చేయడానికి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు 25th June. ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రజెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించి అప్రూవల్ కూడా వచ్చేసింది. దాదాపుగా మనకి ఎన్ని వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు
చూస్తున్నారు కూడా మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 15th జూలైన అధికారికంగా నోటిఫికేషన్ అదే రోజు మనకి మార్నింగ్ 11 AM వెబ్సైట్లో పెడతారు. అదే రోజు మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ డేట్ నుంచి మనకి దాదాపు ఒక 20 డేస్కి పైగానే 25 డేస్కి పైగానే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. సో ఆ యొక్క డేట్లలో మనము రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగానే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీ దగ్గర ఏమైతే డాక్యుమెంట్స్ అనేవి లేవో వాటిని రెడీగా చేసుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో మీకు ముందుగా అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఎవరు కూడా చెప్పరు ఇలా మీకు నోటిఫికేషన్ రాకముందే ముందుగా అప్డేట్ అనేది ఎవరు కూడా ఇవ్వరు. నేను ముందుగా మీకు పోస్టల్ శాఖలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ద్వారా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు ముందుగానే వీడియో అయితే చేసి పెడుతున్నాను. అయితే ఒక పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి మనకి 15th జూలై నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే మీ దగ్గర అప్లోడ్ చేయడానికి ఒక పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అది 50 KB లోపు ఉండే విధంగా చూసుకొని మనకి స్కాన్ చేసుకొని మెయిల్లో పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి 20 KB లోపు అయితే ఉండాలి. ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి .jpg లేదా .jpg ఫార్మాట్లో ఉండాలి. ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ అనేవి మీరు మెయిల్లో పెట్టుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసి సరిపోతుంది. ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి మనకి మ్యాండేటరీగా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా వేవి కూడా అవసరం లేదు. 10th మెమో కూడా అక్కర్లేదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ కంప్యూటర్ సర్టిఫికేట్లు కానీ ఏమీ కూడా అవసరం లేదు. మనకి అప్లై చేసేటప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. మిగతావన్నీ కూడా 10th మెమో అనేది పక్కన పెట్టుకొని ఆధార్ కార్డు అడ్రస్ పెట్టడానికి సంబంధించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని అందులో డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రమే మనము అప్లోడ్ అయితే చేస్తాం. మిగతావన్నీ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి ఒక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టల్ శాఖ చరిత్రలోనే ఒకేసారి 62,220కి సంబంధించినటువంటి ఈ యొక్క బీపీఎం అండ్ అలాగే ఏబీపీఎం ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. అధికారికంగా నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేసేటువంటి హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు చెప్తున్నాను. ఇంతవరకు ఎక్కడ కూడా బయటకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయలేదు. నేను బ్యాక్ ఎండ్లో యొక్క వర్క్ అంతా కూడా చేసి మీకు ఇంకా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అని కూడా రెడీగా అయితే చేసుకోండి. 15th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనము ఎక్కడ పోస్టింగ్ అనేది ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. మీరు రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ పోస్టల్ శాఖకి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో జాబ్కి సంబంధించి సాలరీ ఎంత వస్తుంది, పోస్టింగ్ అనేది పొందిన తర్వాత మనకి జాబ్కి సంబంధించి ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది అసలు అన్ని డీటెయిల్స్ నేను ఆల్రెడీ కంప్లీట్గా వీడియో అయితే పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి ఒక పోస్టల్ శాఖకి సంబంధించి బీపీఎం అండ్ అలాగే ఏబీపీఎం ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ గురించి అప్డేట్ అనేది ఇవ్వడానికి ఒక వీడియో అయితే చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో లేదు కదా అని చెప్పేసి ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనకి 15th జూలైన అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెడతారు. ఆ రోజు నుంచి అప్లికేషన్స్ కూడా సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా నోటిఫికేషన్కి రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.